షాదీ కర్నూలు డైరీ ఫామ్. ఇక్కడ కొత్త స్టాక్ అయితే వచ్చింది, ఒక 10 ఆవుల వరకు వచ్చాయన్నారు. చూడొచ్చు, ఇది హెచ్ఎఫ్ క్రాస్, కొద్దిగా క్రాస్ అబ్బాస్. పళ్ళు అబ్బాస్ 6 పళ్ళు, రెండో ఈత, లూజ్ అయితే ఉంది. ఎన్ని రోజులు ఉండవచ్చు అబ్బాస్? 10 రోజులు పడుతుంది ఎండడానికి. చూడొచ్చు, 10 రోజులు పట్టొచ్చండి ఎండడానికి. లూజ్ అయితే ఉంది, 10 రోజుల్లో ఏం చేస్తుంది అన్నారు అబ్బాస్. పాలు ఎక్స్పెక్టేషన్ రోజు మీద 25 లీటర్లు, అంటే పూట మీద 12, అంటే 10 పైన అయితే గ్యారంటీ ఇవ్వచ్చండి. అబ్బాస్ రేట్ ఏం చెప్తున్నారు? ఎంతవరకు? 1,10,000 అయితే రేట్ చెప్తున్నారు. అన్నోళ్ళు అయితే 1,10,000 వరకు అయితే చెప్తున్నారు, కానీ రేటు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది అబ్బాస్, ఇది హెచ్ఎఫ్లో క్వాలిటీ అండి. వచ్చి అది కొద్దిగా క్రాసు, ఇది హెచ్ఎఫ్లో క్వాలిటీ. ఎన్నో ఈత అబ్బాస్? ఇది ఇంతే, రెండో ఈత. ఇది కూడా రెండో ఈత అండి, ఇంతే. చూడొచ్చు, పళ్ళు 6 పళ్ళు మీద ఉంది. చూడొచ్చండి, 6 పళ్ళతో అయితే ఉంది, రెండో ఈతావు. ఈనేదానికి ఒక 10 రోజులు పడుతుంది. బస్ ఇది కూడా రోజు మీద 25 లీటర్లు, అంటే పూట మీద 12 వరకు అయితే ఇస్తుంది అంటున్నారు. దీని రేట్ బస్ 1,10,000 చెప్తున్నారు. 1,00,000 రూపాయల పైన అయితే చెప్తున్నారండి. కొద్దిగా బార్గెన్ చేస్తే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. చూడొచ్చు, ఇది బస్ కొద్దిగా క్రాస్ కదా, 3 జాతులు మిక్స్. ఇది ఎన్నో ఈత బస్? ఇది ఇంతే, మూడో ఈత. ఈయన దానికి ఎన్ని రోజులు ఉందా బస్? 10 రోజులు పడుతుంది తినడానికి. 10 నుంచి 15 రోజుల మధ్యలో పట్టొచ్చండి. చూడొచ్చు బస్. పాల ఎక్స్పెక్టేషన్ 12 పూట మీద, రోజు మీద 24 లీటర్లు ఇస్తుంది అంటున్నారు. ఇది మూడో ఈత కడలు అయితే వచ్చింది. వ్యాపారం బస్ 95,000 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. చూడొచ్చు, ఇది బస్ హెచ్ఎఫ్ అండి. ఎన్నో ఈత బస్? 6 పళ్ళు మీద ఉంది, రెండో ఈతావు. చూడొచ్చు, పూట మీద పాలు ఎంత ఇవ్వచ్చు బస్? 20 లీటర్లు వస్తుంది పూట మీద. రోజు మీద 20 అంటే పూట మీద 10 పైన అయితే ఇస్తుంది అంటున్నారు. పళ్ళు అయితే 6 పళ్ళతో అయితే ఉంది అన్నారు. రేట్ బస్ 95,000 చెప్తున్నారు. ఈయనే దానికి 4-5 వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. ఇది క్రాస్ హెచ్ఎఫ్లో హోలిస్టన్ క్రాస్, రెండు జాతులు మిక్స్ అండి. ఇది ఎన్నో ఈత బస్? ఇది మూడో ఈత, ఇంతే. కడపల్లో వచ్చిందా? కడపల్లో అయితే వచ్చింది, మూడో ఈత. ఎన్ని రోజులు పట్టచ్చు బస్ ఈయన? 10 రోజులు పడుతుంది తినడానికి. చూడొచ్చు, తినడానికి 10 రోజులు పడుతుంది. 10 నుంచి 15 రోజుల లోపల అయితే ఈనేయచ్చు. రేట్ ఏం చెప్తున్నారు బస్? 90,000 అయితే చెప్తున్నారు. పాలు ఎక్స్పెక్టేషన్ 11 10 పైన అయితే ఇస్తుంది. ఇది రెండో ఈత. హెచ్ఎఫ్ కొద్దిగా క్రాస్, అంత ఒరిజినల్ బ్రీడే కాదు, కొద్దిగా క్రాస్. రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉంది. ఇది ఎన్ని రోజులు ఉందా బస్ ఈయనకి? వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉందన్నారు. పాల ఎక్స్పెక్టేషన్ బస్? రోజు మీద 18, పూట మీద 9 అయితే ఇవ్వచ్చు. రోజు మీద 18 లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు. చూడొచ్చండి, అన్న చెప్పిన రేట్లు అయితే ఫైనల్ కాదు. దీన్ని ఏం రేట్ చెప్తున్నారు బస్? 85 చెప్తున్నారు. 85కి అయితే చెప్తున్నారు.
ఇదా బస్? ఇది హెచ్ఎఫ్ ఆవు, ఇది రెండో ఈత. చూడొచ్చు, ఇది రెండో ఈత ఆవు, హెచ్ఎఫ్ ఆవు. 6 పళ్ళు ఉంది. ఇది ఉంది. ఈయనకు ఒక 15 రోజులు 15 రోజులు పట్టొచ్చు. లూజ్ అయితే ఉంది. పాల ఎక్స్పెక్టేషన్ బస్ 9, 18 లీటర్. రోజు మీద 18 లీటర్లు అయితే ఇస్తుంది. రేట్ బస్ 85 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇది హెచ్ఎఫ్లో క్రాస్ బస్. ఇది హెచ్ఎఫ్లో క్రాస్ అండి. చూడొచ్చు. ఇది రెండో ఈత. ఈయనేసిందా బస్? ఈయన ఇప్పుడు 1 గంట అయింది. మ్యాగీ వేసింది. పళ్ళు బస్ 6 పళ్ళు. రెండో ఈత 6 పళ్ళతో అయితే ఉంది. ఈయనేసింది. మా ఇప్పుడే వేస్తుంది. చూడొచ్చు. దూడ బస్ పాయి దూడ ఆడలేకండి. రెండో ఈత అయితే ఈనింది. పాలు బస్ ఎక్స్పెక్టేషన్ 12. రోజు మీద 24, అంటే రోజు మీద 10 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చండి. చూడొచ్చు. రేట్ బస్ 1,10,000 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. ఇది నేసిందా? ఈనింది మూడో ఈత. పొద్దున్నే కొత్త కళ్ళు వచ్చింది. అయితే పాలు ఎక్స్పెక్టేషన్ బస్ 10 అయితే తగ్గదు. చూడొచ్చు. పొదుపు కూడా బాగుంది. దీని రేట్ బస్ 85,000 చెప్తున్నారు. 85,000 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ రెండో ఈతావు పోలిస్టన్లో కొద్దిగా క్రాసు. 6 పళ్ళు. 6 పళ్ళతో అయితే ఉంది. రెండో ఈతండి. ఈనేదానికి బస్ 10 రోజుల పైన పడుతుంది. పాల ఎక్స్పెక్టేషన్ బస్ రోజు మీద 20 లీటర్లు, అంటే పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇవ్వచ్చు అంటున్నారు. చూడొచ్చండి. ఇది రేట్ ఏం చెప్తున్నావు బస్? 85 చెప్తున్నా. 85 చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 90000 63 852 ఇంకో నెంబర్ చెప్పా బస్ 630 40 81166. లోడ్డు ఈరోజు వచ్చిందా? నిన్న వచ్చిందా బస్? నిన్న పొద్దున్న దిగింది. అంటే మన దగ్గర ఎప్పుడు ఆవులు దొరుకుతాయి. 360. చూడొచ్చండి. అన్నలు ప్రతి వారం సంతకు కూడా వస్తుంటారు. చింతామణి, పుంగనూరు 2 సంతలకి వెళ్తుంటారు. ఎవరన్నా ఆవులు కావాలంటే అన్నోళ్ళు సంప్రదించినట్టయితే 20 నెంబర్లను అన్నోళ్ళు డీటెయిల్స్ అనేది వివరంగా చెప్తారు. ఇక్కడి నుండి యాడ్ చేసిన వీడియోలన్నీ 2 రోజుల ముందర మనకు ఒంగోలుకైతే ఆవుల లోడ్ అన్నోళ్ళు పంపించడం జరిగిన ఆవుల వీడియోస్ ఇక్కడ నుంచి చూడొచ్చు. మీరు అన్నోళ్ళు చెప్పడం కావచ్చు, నేను చెప్పడం కావచ్చు, ఏదన్నా కానీ ఆవులు అనేది కొనేటప్పుడు మీరు అక్కడికి దగ్గర వెళ్ళి అంటే నింపుతో ఉన్న ఆవులైతే, అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న ఆవులైతే 4 చన్నులు పాలదారులు అయితే బాగా వస్తున్నాయా లేదా
లేదా సన్ను ఫెయిల్యూర్ ఏదన్నా ఉందా అనేసి అన్నోళ్ళు అయితే చెక్ చేసుకోమని చెప్పారు. అన్నోళ్ళు అయితే దానికి కూడా గ్యారంటీ ఇస్తామన్నారు. సన్ను ఫెయిల్యూర్కి కానీ గుడ్ల మేయకి కానీ గ్యారంటీ ఇస్తామన్నారు. కానీ మీరు కూడా ఆవులు తీసేటప్పుడు అక్కడికి వెళ్ళి 4 సన్నుల్లో పాలు వస్తున్నాయా నింపైతే, అలాగే ఈనేసిన ఆవులైతే పాలు ఎన్నొస్తున్నాయి అనేసి చెక్ చేసుకొని మరీ తీసుకోమంటున్నారు అన్నోళ్ళు కూడా. నేను కూడా చెప్పడం అదే. అలాగే మీరు ఆవులు కొనేటప్పుడు అయితే ప్రతి చోట అయితే ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరియు షేర్ చేయడం వల్ల మన వీడియోలు మరింత మందికి చేరుతాయి, వారికి కూడా అవగాహన అయితే వస్తుంది. అలాగే మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.